వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల ప్రధాన సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలుపుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కొనసాగించాలి అని కోరారు. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని కొనసాగించాలని కోరారు. అలాగే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంగి బాలకృష్ణ, గుర్రం సురేష్, బడుగు సీతారాములు, బడుగు కిషోర్, బేతి నాగబాబు, బేతి వంశీకృష్ణ, బేతి బన్ను, దాసరి వెంకటేష్, నందనూరి వినోద్, బేటి సీతారాములు, రాయి వంశీ, బడుగు గణేష్, బడుగు నాగేశ్వరరావు, తలారి పవన్ కళ్యాణ్, పానం నరేందర్, రాయి రాజా, బడుగు వినోద్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఆర్టికల్ 341 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అందరికీ నమస్కారం. మేము అంబేద్కర్ యువజన సంఘం చంద్రగొండ మండల బాధ్యులం. ఈరోజు దేశంలో ఒక వినూత్నమైనటువంటి తీర్పు ఈరోజు రావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మాలమాదిగల మధ్య స్విచ్ పెట్టడం కోసం 30 ఏళ్లుగా పడవబడి ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఈ దేశంలో అనేకమైనటువంటి అంశాలు పడవబడినటువంటి అంశాలు ఇవాళ దేశంలో ఉన్నాయి. అంటరానితనం అపరిష్కృతంగా ఉంది, అది పరిష్కరించబడలేదు. ఈవేళ ప్రతి గ్రామంలోకి వెళ్తా ప్రతి గ్రామంలో కూడా వివక్షత అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే ఈ దేశంలో అపరిష్కృతమైనటువంటి అంశాలను పక్కవ పెట్టి ప్రజలు సమస్యలు అడుగుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ సమస్యలను పక్కవ పెట్టడం కోసం ఒక పరిష్కారం కానీ పాసిబుల్ కానిటువంటి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణ అనేటువంటి దాన్ని ఈవేళ ఆ బ్యానర్ను తీసుకురావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 ప్రకారం ఇది చెల్లదు. ఇది ఆనాడు అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పేదలు వెచ్చలవిడిగా చిందరవందరగా అయిపోతే వీళ్ళు హక్కులు సాధించబడవు, వీళ్ళ చేతిలో డబ్బులు ఉండవు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండవు. కాబట్టి వీళ్ళంతా కలిసికట్టుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అనేటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది. దాన్ని తూట్లు పోల్చుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ కోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ వర్గీకరణ ఇట్లే కొనసాగించినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వాలు దాన్ని సమర్థించేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎండగడతాం, ఆ నాయకుల్ని ఎండగడతాం, వాళ్ళని గరావు చేస్తాం, అవసరమైతే వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది ఇప్పట్లో అయ్యేది కాదు. 30 ఏళ్లలో ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు వాళ్ళందరి ప్రోద్బలంతో ఒక రాజకీయపరమైనటువంటి ఓట్ల కోసం చేసినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల ఒరిగేటువంటి ఉపయోగమే లేదు. ఈవేళ ప్రభుత్వ రంగం అంతా కూడా పూర్తయిలవుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు, ప్రపంచ బ్యాంకులకు గంపగొత్తకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ వర్గీకరణ అనేటువంటి బ్యానర్ను తీసుకురావడం అది చాలా దారుణమైనటువంటి పని. అందుకనే దీన్ని సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏవైతే వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు సమర్థించేటువంటి ప్రభుత్వాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలంతా కూడా వస్తారు. ఈవేళ ఎస్సీల్లో ప్రధానంగా మాలలు ఎవరైతే ఉన్నారో మాలలకి ఉద్యోగ ఉపాధుల్లో అసలు అవకాశమే లేదు, కులవృత్తి లేనటువంటి జాతి ఏదైనా ఉందంటే ఇది మాల సామాజిక వర్గమే. అందుకని కులవృత్తి లేకుండా అనాదిగా కొన్ని చాలా కుటుంబాలు జీతాలు చేసి వాళ్ళకు జీవితం కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కొంత చదువుకునేటువంటి ఉద్దేశంతో వాళ్ళు డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ వర్గీకరణ ఏదైతే విధానం ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. ఒకవేళ లేనటువంటి పక్షంలో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం, ఎక్కువ మంది ధర్మాసనం సభ్యులతోటి జస్టిస్ న్యాయమూర్తులతో కూడా మళ్ళీ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్.
ఆర్టికల్ 341 విధానాన్ని ఆర్టికల్ 341 విధానాన్ని ఆర్టికల్ 341 విధానాన్ని భారత రాజ్యాంగం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు